సో భాగ్యలక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు? పన్నీర్ క్యారెట్ ఇగురు. పన్నీర్ క్యారెట్ ఇగురు. ఓకే ఓకే, మరి పన్నీర్ క్యారెట్ ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ క్యారెట్ ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము అరకప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఆయిల్ వేసుకోండి. ఓకే, కాజు సో వేయించి పక్కకు తీసేస్తారా? వేయించి పక్కకు తీసుకోండి. తీసేసి ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఇది పోపు వేయాలి. ఇందులో ఏం పప్పులు లేవా? ఏం లేదు, ఓన్లీ ఆవాలు జీలకర్ర. ఓకే, నెక్స్ట్ ఎండుమిరపకాయలు. ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకో. వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు 2 వేయాలా? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీ అక్క చూడండి చక్కగా ఎలా చేసేసారు. టక 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 టక. ఇది ఒకసారి ఇలా ఇవ్వండి. ఏమిటి వంట? మరి ఎవరు చేస్తారు? ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి. మీ ఇంట్లో ఎవరు వంట చేస్తారు? మమ్మీ చేస్తుంది. మరి మీరు? మీ మమ్మీ మీతోనే ఉంటారా? అవును. ఓహో, తింటారు కూర్చొని. సరే, తర్వాత ఏమైందో మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్యారెట్ తురుము. అది కొంచెం వేయించండి. స్టిల్ మమ్మీయే కుకింగా? అంటే మీ మమ్మీ మీ పెళ్ళి అయిపోయింది కదా మీకు? అంటే మమ్మీ దగ్గరే ఉంటాను నేను. మీరు మమ్మీ దగ్గరే ఉంటారు. మీ వారు ఎక్కడ ఉంటారు? మమ్మీ దగ్గరే. మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. ఓహోహో, మీరేమైనా వర్కింగా? హౌస్ వైఫ్ అయి కూడా ఇంకా మమ్మీ చేస్తేనే తినటం. మమ్మీ అంటే చాలా ఇష్టం. మమ్మీ అంటే చాలా ఇష్టం. ఓకే, మమ్మీ వంట కూడా చాలా ఇష్టమా? మమ్మీ ఇంకా బాగా చేస్తుంది. అందరికి ఇష్టం. మమ్మీ బాగా చేస్తుంది. ఇప్పుడు మీకు వంట వచ్చింది కదా, మరి ఈవిడికి వంట రావద్దా? మీ వారు ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయీ. ఆయన పేరు ఏమిటి? వెంకటేష్. సో మీరు చక్కగా, అంటే మీ ఆయనకి బాక్స్ పెట్టే పని కూడా లేదుగా? పొద్దున్నే మమ్మీ అన్నీ చేస్తే తినేసి ఓన్లీ సర్ది ఇస్తారా? అంతే. ఎలా మరి ఇంట్లో టైం పాస్ ఎలా అవుతుంది మీకు? పాపతో అండి. పాప? సో చిన్న పాప 8 months. ఏం పేరు పెట్టారు? యశస్విని. ఓహో, పాపతో మీరు ఆడుకుంటూ వంట అంతా మమ్మీకి ఇచ్చేసారనమాట. కొద్దిగా కారం. ఈవెన్ ఇట్లా చూస్తుంటే మీకు కుళ్ళు వస్తుంటుందా? అంటే ఇప్పటికి కూడా చక్కగా అమ్మ వంట చేసి పెడుతుంటే తింటుంది అమ్మ. సాల్ట్ వెళ్తే చేస్తుందిలే, కానీ రోజు మీ ఇంట్లో మీరే చేసుకోవాలి కదా. కొద్దిగా పసుపు. ఓకే, అందుకనే మీరు అప్పటి నుంచి అలా కాన్సన్ట్రేషన్ గా ఆవిడ వంట చూస్తుంటే ఎలా చేస్తుందన్న యాంగ్షియస్ తో చూస్తున్నారనమాట. మీరే వేసుకోండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు పన్నీర్ వేసేసాను. సో పన్నీర్ తురుము. బాగుంది, వెరైటీగా కాంబినేషన్. మమ్మీ దగ్గర ఇప్పుడు అదే అనబోతున్నా, ఇది కూడా మమ్మీ దగ్గరేనా నేర్చుకుంది అని. చపాతీలు లాంటి వాటిల్లోకి ఇలాంటివి బాగుంటాయి కదా కాంబినేషన్. బాగుంటాయి. యాక్చువల్గా అట్లా రోల్ చేసుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే బాగా తింటారు. యా.
మీ పాపకి ఇప్పటి నుంచో కొంచెం ఇట్లాంటివన్నీ పెడుతున్నాడు. అంటే క్యారెట్ పెద్ద అయితే మళ్ళీ క్యారెట్ వద్దు, బీట్రూట్ వద్దు ఇట్లా అంటుంటారు కదా. ఇప్పటి నుంచి ఆ టేస్ట్ అలవాటు చేస్తే ఇప్పటి నుంచి నచ్చి పెద్ద అయినా కూడా తినేస్తారు అనమాట. మీ బాబు క్యారెట్ తింటాడా? తింటాడు. గుడ్ బాయ్. మీ పాప ఇప్పుడు ఇవన్నీ తినదు కదా? తింటున్నా కొంచెం 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 కొంచెం. అన్నంలో తనకి స్వీట్ ఇష్టం ఉండదు, హాట్ అంటే చాలా. 8 monthsకే హాటా? అది వరకు కొంచెం 1.5 yearకి కొద్దిగా ఇట్లాంటి టేస్ట్లు తెలిసేవి. ఇప్పుడు ఇంక ఇట్లానే స్వీట్ పెడితే పాడేస్తుంది. ఇది కొంచెం పెట్టుకోవాలండి ఒక 5 minutes. అన్నీ వేసేసారా? వేసి అన్నీ వేసేసారా? చూసారా జాగ్రత్తగా? ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా? ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకేనండి, తీసేసుకుంటాం. ఇది బాగుంది, ఇది ఎగ్ బుర్జీ లాగా. కలర్ బాగుంది. కలర్ బాగుంది కదా? క్యారెట్ అంటే ఆరెంజ్ వైట్ షేడ్. సో కావాలంటే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చు. లాస్ట్కి కాజుతో గాని. రెడీ? రెడీ. ఓకే, నైస్. ఓకే అండి, పన్నీర్ క్యారెట్ ఇగురు కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ క్యారెట్ ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పన్నీర్ తురుము వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ క్యారెట్ ఇగురు రెడీ.